సరే, ఇక పవన్ కళ్యాణ్ గారికి మీరు ప్రొఫెషనల్ గానే ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే పొలిటికల్ గా కూడా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా మీరు? ట్రైనింగ్. ట్రైనింగ్, It's not a political training. It's Okay. not a film training. ఓకే Or it's not a some other training. ఓకే. It's a training like అంటే ఒక పర్సన్ 10 మందిని ఉద్దేశించి ఎలా మాట్లాడతారు, ఓ పర్సన్ ఓ 10 మంది ఎదురుగా ఎలా మాట్లాడాలి, ఒక 100 మంది ఎదురుగా ఎలా మాట్లాడాలి, ఒక 50 మంది ఎదురుగా ఎలా మాట్లాడాలి, ఇంకా 500 మంది ఎదురుగా ఎలా మాట్లాడాలి. అంతే తప్పించి పర్సనల్ కానీ పొలిటికల్, ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ స్పీచ్, ఇట్స్ నాట్ ఏ పర్సనల్ స్పీచ్. పబ్లిక్ స్పీచ్ అంటారా? ఇట్స్ ఏ పబ్లిక్ స్పీచ్. అది సరే, ఇక పబ్లిక్ లో చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో బహిరంగ సభలు చేసి మరి ఇప్పుడైతే అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా అయ్యారు. ఈ బహిరంగ సభలో అతను ఏదైతే మాట్లాడారో మరి దానికి కూడా ముఖ్య కారణం మీరే అంటారా, మీరు ఇచ్చే ట్రైనింగే అంటారా? అంటే ఇది ఎప్పుడమ్మా, అది 1992లో నా ట్రైనింగ్ అయింది. 92లో ఒక 3-4 months పాటు నేను ట్రైనింగ్ ఇస్తే మేము మా ఇద్దరం కలిసి 92, 93, 94 అలా ట్రావెల్ చేసాం. అతను నా కోసం వైజాగ్ రావడం, నేను ఆయన కోసం హైదరాబాద్ వెళ్ళడం, అది చెన్నై వెళ్ళడం, మళ్ళీ ఆయన నా కోసం వైజాగ్ రావడం, నేను మళ్ళీ చెన్నై వెళ్ళడం, ఇదంతా మా జీవితంలో ఒక భాగంగా ఒక 2 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ ట్రావెల్లో ఏంటంటే ఆయన ఎన్నో, అంటే అతని కాన్సన్ట్రేషన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉండేవి. అవి నాకు తెలుసు. అతను అంటే ఆయన మనోభావాలన్నీ కూడా వేరుగా ఉండేవి. అతను ఎవరెవరికి ఏ రకమైన సహాయం చేయాలి, ఏ రకమైనటువంటి పెద్ద మనసుతో వ్యవహరించాలి. నేను ప్రజారాజ్యం అప్పట్లో ఓడిపోయినందుకు నేను ఏం చేయగలను, నేను ఏం చేసి మా అన్నయ్య గారి ఉనికిని నేను కాపాడగలను. ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద టార్గెట్స్. ఇవన్నీ ఈ టార్గెట్స్ అన్నిటినీ కూడా ఆయన ఫిలప్ చేసుకోవడంలోని ఆయన చాలా మదనపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి లోపట. అది మాలాంటి ఆంతరంగికులకు మాత్రమే తెలుసు, ఆయన ఎవరితో షేర్ చేసుకునేవారు కాదు. సో మరి మీరైతే చాలా వరకు చాలా దగ్గరగా చూసారు పవన్ కళ్యాణ్ గారిని. సో అతని వ్యక్తిగతం అనేది ఎలా ఉండేది ఏంటి ఆ టైంలో? అతను ఒక గొప్ప మానవతావాది. ఆయన్ని మించినటువంటి మానవతావాదిని నేను చూడలేదు. మిత్రుల్లోని చాలా మందిని చూశాను. ఒక సమాజం పరంగా ఆలోచించి సమాజానికి మేలు చేద్దాం, సమాజానికి నా వంతుగా నేనేం చేయాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ ఈ సమాజంలో దొరకరు. అతను ఒక ప్యూర్ డైమండ్ లాంటి వ్యక్తి. ఒక డైమండ్ ఏం చేస్తుంది, తనకు ఉండేటువంటి పవర్ అంతటిని ధరించిన తర్వాత కానీ ధరించక ముందు కానీ ఆ పవర్ మెడలో వేసుకున్నా, చేతికి తగిలించుకున్నా, ఒక ఉంగరంలో పొదిగించుకున్నా ఆ డైమండ్ ఏం చేస్తుంది, దానికి ఇవ్వాల్సినటువంటి శక్తిని అంతటిని బయటకి ఇస్తుంది. అలాగే ఏంటంటే అతను ఒక డైమండ్. ఆ డైమండ్ని ఎక్కడ పెడితే ఏం వాల్యూ ఉంటుందో మనం నిర్ణయించుకోవాలి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. సో మరి సార్, ఇప్పుడు చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ రావడం జరుగుతున్నది. సో మరి మిమ్మల్ని ఏమైనా ఈ మధ్యలో ఏమైనా మీట్ అయ్యారా సార్ మీరు? నేను చాలా సార్లు మీట్ అవుతూ ఉంటారు ఇప్పటికీ. అంటే అన్వాంటెడ్ గా, అన్నెసరీగా అతను డిస్టర్బ్ చేసే విధంగా మా మీటింగ్స్ ఉండవు. చాలా లాస్ట్ టైం ఆయనే ఫోన్ చేయించి సత్యానంద్ గారిని పిలిపించమని వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ తో ఫోన్ చేసి నేను వెళ్ళాను. మామూలుగా పాపం అంటే క్యాజువల్ మీట్ అంటారా? క్యాజువల్ గా అంటే అప్పట్లో ఏంటంటే అతన్ని నోటల్లోంచి బయటికి రానివ్వకుండా ఇలాంటివి సంఘటనలు జరిగినాయి కదా. ఆ సంఘటనలోని భాగంగా తన చుట్టూ బోల్డ్ మంది బౌన్సర్స్, సెక్యూరిటీ గార్డ్స్, కింద నోటల్లోకి వెళ్ళేసరికేమో పోలీసు, ఇదంతా ఉండేది కదా. కాఫీ తీసుకోండి. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండేది అంటే చాలా బాగుండేది. అంటే
మనం తయారు చేసినటువంటి ఒక విద్యార్థి హ్మ్. ఒక నటుడుగా తయారు చేస్తే, అతను ఒక పొలిటీషియన్ అయితే, హ్మ్. ఆ పొలిటీషియన్ గా ఉన్నప్పుడు ఒక నోటల్ లాంటి హోటల్లో ఉంటే హ్మ్. అక్కడికి బయటికి ఆయన వస్తే అక్కడ కార్యకర్తలు వీళ్ళందరూ అతన్ని చుట్టుముట్టి అతన్నేమో అతని చుట్టూ గుమిగూడి, ఇదంతా నేను చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓకే. అంటే మురిసిపోయారు. హ్మ్. లోపలికి వెళ్తే ఒక వ్యక్తిగా మనకి పవన్ కళ్యాణ్ గారు మనకి కనిపించడం, ఓకే. నన్ను అక్ చేసుకునే విధానం, హ్మ్. నన్ను దగ్గర తీసుకునే విధానం, ఆయన నేను పక్కన కూర్చునే విధానం, ఇదంతా ఏంటంటే అదొక అదృష్టం అంటారు. అవును సార్. ఓకే. సో చెప్పండి. మరి సార్ ఇప్పుడైతే మరి ఆయన గెలవడం జరిగింది. సో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అటు పక్క మోడీ గారితో కూడా చర్చలు అవుతున్నాయి, పార్లమెంట్ లో కూడా సభలు అవుతున్నాయి. అసలు యాక్చువల్ చెప్పాలి అంటే ఇక్కడ అసెంబ్లీలో సభలోకి వెళ్తారు అనుకున్నారు, కానీ పార్లమెంట్ వరకు రీచ్ అయ్యారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదొక అద్భుతమైన విజయం. హ్మ్. ఒక నిజాయితీ గల మనిషి, ఒక ఒక నిజాయితీతో వర్క్ చేసేటువంటి మనిషి, అతను నిస్వార్థపరుడు, హ్మ్. అతనికి ఏమి స్వార్థం లేదు. హ్మ్. ఇవాళ రాజకీయాలు వద్దనుకుంటే అతని జీవితం అమ్మ మరి ఇంకా అసలు మనం ఊహించలేని స్థాయి జీవితం. సభలు కూడా కోట్లు ఇస్తారు. అవును సార్. సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తే కోట్లే ఆఫర్ చేస్తారు. హ్మ్. అతను శుభ్రంగా సినిమాకి షూటింగ్కి వెళ్ళడం, రావడం, ఇంట్లో ఫ్యామిలీతో గడపడం, చక్కగా రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఉదయం షూటింగ్కి వెళ్ళడం, శని ఆదివారాల్లో రెస్ట్ తీసుకోవడం. లేదు అతనికి ఎప్పుడైతే అతనికి అంటే రెస్ట్ తీసుకుందాం అనుకుంటే నేను ఇవాళ రానంటే ఓకే సార్ అని అంటాం. అది ఒక సుఖంతో కూడుకున్నటువంటి, సంతోషంతో కూడుకున్నటువంటి జీవితం. ఎందుకు ఈ సుఖాలని సంతోషాలని విడిచిపెట్టి హ్మ్. పాలిటిక్స్కి ఎందుకు వచ్చారు హ్మ్. అంటే ప్రజలకు ఏదైనా చెయ్యాలి. నా వంతుగా నేను ఒక మనిషిగా పుట్టినందుకు, ఆ మనిషి జన్మ ఎత్తినందుకు నేను నా ప్రజలకి, నా రాష్ట్ర ప్రజలకి హ్మ్. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే వాళ్ళందరూ సంతోషపడతారు అని, ఇదంతా ఈ సంపాదనని, ఈ సుఖాలని, ఈ సంతోషాలని ఇవన్నిటిని కూడా విడిచిపెట్టేసి హ్మ్. ఈ పాలిటిక్స్లోకి ఆయన ఎందుకు రావాలి? హ్మ్. చెప్పండి. సార్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఎందుకు పాలిటిక్స్ లోకి మీరు ఎందుకు వెళ్ళారు? సో మీరు ఇక్కడ ఫిలిం లోనే ఉండాల్సింది కదా అని ఎప్పుడైనా మీరు అతనికి సజెషన్ ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగాయా సార్? బాబు మనకి ఎందుకు అని ఆ, ఆయనతో క్లోజ్ గా ఉన్న టైంలో, అంటే చెప్పారు. రెగ్యులర్ గా కలిసే టైంలో ఓకే. మనకి ఎందుకు బాగుంది హ్మ్. లేదు సార్. అతను చాలా, అంటే మాటలు చాలవండి. హ్మ్. అది ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే ఒక వజ్రం అతను. హ్మ్. ఆ వజ్రాన్ని మనం సంపాదించుకున్నాం. హ్మ్. ఇవాళ మనం యాక్సెప్ట్ చేసాం. హ్మ్. 21 అవుట్ ఆఫ్ 21 అతనికి విన్, హ్మ్. ప్లస్ 2 ఎంపీ సీట్స్ అవును సార్. విన్ అవును సార్. ఆయన. అవును సార్. అదంతా ఎవరి కోసం అంటే రాష్ట్ర ప్రజల కోసం జరిగింది. హ్మ్. అంటే మన రాష్ట్రానికి మంచి జరిగే టైం అన్నమాట. హ్మ్. మన రాష్ట్రానికి ఎంతో గొప్ప టైం వచ్చింది అనమాట. హ్మ్. ప్రజలకు మంచి టైం వచ్చింది. ఈ ఓటర్లు తెలుసుకున్నారు. తెలుసుకొని ఏం చేశారంటే మనకు కావాల్సింది వాళ్ళు కాదు, హ్మ్. వీళ్ళు. ఒక విజనర్ కావాలి, ఒక వ్యక్తి, అవును. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఒక విజనర్, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి కావాలి, ఒక ఒక మానవతావాది కావాలి. ఎవరు? మన పవన్ కళ్యాణ్. ఆయన ఎలాంటి వాళ్ళు అంటే వావులాల గోపాలకృష్ణయ్య గారు అని చెప్పేసి ఒక గొప్ప వ్యక్తి మన రాష్ట్రంలో ఉండేవాడు. ఆయన ఒక ఆణిముత్యం. ఇవాళ మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. Yes. వావిలాల గోపాలకృష్ణయ్య గారి తర్వాత మళ్ళీ చరిత్రలో మన పవన్ కళ్యాణ్ గారు అంతటి గొప్ప వ్యక్తి అని చరిత్ర చెప్తుంది. ఓకే. ఎవరికి? ముందు తరాలకి. ఓకే. ఎందుకు చెప్తుంది అంటే అంతటి నిస్వార్థ పరుడు, ఎక్కడ ఒక నయా పైసా ఆశించకుండా, ఒక నయా పైసా ఆయన ఈ పొలిటికల్ రూపంలో మనం సంపాదిద్దాం అని అనుకునే వ్యక్తి కాదు. అవును సార్. ఈ పొలిటికల్ రూపంలో నేను ప్రజలకి సేవ చేయాలి. ఈ సేవ రూపంలోనే ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ ఏది?
పిఠాపురం. ఈ పిఠాపురం ప్రజలందరికీ కూడా అతను ఏం చేస్తారంటే ఒక ఆశ్చర్యం కలిగించేలాగా మార్పులు తీసుకొని వస్తాం ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు. ఓకే. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఎంత పెద్ద మనసుతో పరిష్కరిస్తారో మనందరం కూడా చూస్తాం. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. Hello, viewers. This is Anchor Nirma Reddy from Vizag. Please like, share, and subscribe the channel Saksham Vizag.